సో ఇక రుణమాఫీకి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. అయితే రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమో లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేసినామని చెప్పుకుంటుంది. కానీ రైతుల నుంచి మనం ఆ స్పందన అనేది చూస్తే మాత్రం చాలా చోట్ల లక్షలోపు ఉన్న వాళ్ళు మాకు లక్షలోపే రుణాలు ఉన్నాయి, అయినా మాకు మాఫీ అవ్వలేదు, మా పేరు జాబితాలో లేదు అని చెప్పి చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న ఇప్పటికే బ్యాంకర్ల నుంచి వచ్చినటువంటి ఒక సమాచారం వాట్సాప్లో వైరల్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో పేర్లు కూడా చూసుకుంటున్నారు. సో దీంతోపాటు మొత్తం రైతులందరూ బ్యాంకులకి తరలి వెళ్ళిపోయి తమకు రుణమాఫీ అయిందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది రైతుల్లో ఒక ఆందోళన ఉంది, ఏంటంటే లబ్ధిదారులని కుదించిండ్రు అనేది ఒక సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏమో లక్షలోపు రుణాలు మాఫీ చేయడానికి 19,000 కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం లక్షలోపు రుణాలు మాఫీ చేయడానికి కేవలం 7,000 కోట్లు మాత్రమే వేయడంతోనే ఇక చాలా గందరగోళం ఉంది. చాలామంది రైతులు కూడా తమకు రుణమాఫీ అయ్యిందా లేదా అనే టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు ఏమో రాష్ట్రంలో సంబరాలు జరుగుతుంటే మరోవైపు చాలామంది రైతుల్లో ఈ ఆందోళన కనిపిస్తుంది. మరి దీని మీద ఒక క్లారిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. రుణమాఫీ కాకుంటే ఫిర్యాదు చేయాలట, నెల రోజుల్లో చెప్తామంటున్న సర్కార్, లక్షలోపు అందరికీ పూర్తి చేద్దామంటున్న ప్రభుత్వం. కానీ వారు ఏఈఓలను సంప్రదించాలని సూచన. మాఫీ కాక జాబితాలో పేర్లు లేక రైతుల ఆందోళన, బ్యాంకర్లు అధికారుల చుట్టూ అన్నదాతల చక్కర్లు. మరో లిస్టు వస్తున్నట్టు తిప్పి పంపుతున్న బ్యాంకర్లు, రుణ గ్రహీతల సమాచారం అంతా బ్యాంకుల దగ్గరే, అయినా ఇన్ని లోపాలు ఎట్లా జరిగాయని రైతుల ప్రశ్న. ఇది రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి యూనియన్ బ్యాంకులో రుణమాఫీ వివరాలు తెలుసుకుంటున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి విషయం. నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతుల నుంచి చర్చ ఇదే జరుగుతుంది. మాకు రుణమాఫీ అయ్యిందా లేదా, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, ఈ విషయం మీదనే ప్రధానంగా డిస్కషన్ నడుస్తుంది. సో చాలామంది రైతులు ఈ రుణమాఫీ కోసం ఇక తమ రుణం మాఫీ అయ్యిందా లేదా అని తెలుసుకునేందుకు వెళ్తున్నారు. ఇది ఇక రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారం.